ఇంకొక మంత్రి, మాజీ మంత్రి, ఇవాళ బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఆదినారాయణ గారు. అయ్యా ఆదినారాయణ గారు, మీ యొక్క స్థాయి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడే స్థాయి మీది. 2014లో మీతో పాటు సాటి జడ్పీటీసీ అల్లే ప్రభావతమ్మ ఎమ్మెల్యే సీటు కోసం పోటీ పడింది నీతో పాటు. ఆ పోటీని తట్టుకోలేక, ఆ పోటీలో నిలబడలేక అవినాష్ రెడ్డి గారి యొక్క ఇంటి ముందట ఎన్ని రోజులు కాపలా కాసావు, ఎన్ని రోజులు వారిని బ్రతిమాలుకొని సీటు దక్కించుకున్నావు తెలియదా? మర్చిపోయావా? గుర్తు చేయమంటావా? ఏమి అధికారం ఉంటే పులైపోతావు, అధికారం పోతే పిల్లైపోయి ఎక్కడున్నావు కూడా కనపడవు. ఎక్కడున్నావు నువ్వు 2019 నుంచి 24 వరకు? ఎప్పుడు నీ మాట వినపడలేదే, ఎక్కడా కనపడలేదులే మీడియాలో. ఏంటి నువ్వు చేసే వ్యాపారం? ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? అంటే ఎమ్మెల్యే ఉన్నావు, 10 పార్టీలు మారావు, ఈరోజు నీ పార్టీ ఏదో తెలియదు నీకు. ఈరోజు బీజేపీ, రేపు తెలుగుదేశం, మళ్ళీ వైసీపీ లేదా కాంగ్రెస్, ఏ పార్టీకైనా మారుతావు. నువ్వా? నీ స్థాయి మాట్లాడేది జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మ గారిని మాట్లాడేటటువంటి స్థాయి మీది. సిమెంట్ ఫ్యాక్టరీల దగ్గర లంచాల కోసం, కాంట్రాక్టర్ల దగ్గర దోపిడీ కోసం, చికెన్ షాపుల దగ్గర కమిషన్ల కోసం కక్కుర్తి పడేటటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? మీరేంటో, మీ స్థాయి ఏంటో మీ జమ్మలమడుగు ప్రాంత ప్రజలకు తెలుసు. నువ్వు ఎన్ని పార్టీలు మారావు? ఉందా ఎక్కడన్నా సిద్ధాంతం? ఉందా ఎక్కడన్నా హుందాతనం? ఇవాళ బ్రతిమాలి సీటు తెచ్చుకొని మా పార్టీలో గెలిచి నువ్వు మంత్రివయ్యావు. మా పార్టీ లేకపోతే నువ్వు మంత్రివయ్యేవాడువా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి టికెట్ ఇవ్వకపోతే ఇవాళ మాజీ మంత్రి అని చెప్పుకునే స్థాయి నీకు ఉండేదా? ఇవాళ బీజేపీ పార్టీలో నీకు టికెట్ దక్కేదా? ఎక్కడుండేవాడివి నువ్వు? నీ మంత్రి స్థానం, ఇప్పుడున్న నీ ఎమ్మెల్యే స్థానం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష, మర్చిపోకు. నీ స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నావు. గౌరవంగా మాట్లాడు, హుందాగా మాట్లాడు. భారతమ్మ గారు ఏ రోజన్నా రాజకీయాల్లో మాట్లాడంగా, చెయ్యంగా చూసావా? ఎక్కడన్నా రాజకీయాల్లో కనపడ్డారా? సేవా కార్యక్రమాలు చేస్తూ, స్వచ్ఛంద సంస్థలు నడుపుతూ, స్కూల్స్ని నిర్వహిస్తున్నటువంటి ఆ తల్లి మీద మాట్లాడడానికి నీకు నోరు ఎలా వచ్చిందయా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర బహుశా మంత్రి పదవి కొట్టేయాలనేమో ఇదంతా తాపత్రయం. అంటే జగన్ గారిని తిడితే, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని గట్టిగా మాట్లాడితే, మాజీ ముఖ్యమంత్రి గారిని నేను మొనగాడిని అనే విధంగా మాట్లాడితే నీకు మంత్రి పదవి ఇస్తారని అనుకుంటున్నామేమో. బహుశా ప్రజలు చూస్తున్నారు, నీకు ఎక్కడ ఏ విధంగా బుద్ధి చెప్పాలో నీ జమ్మల బడుగు ప్రజలే మీకు బుద్ధి చెప్తారు. హుందాగా వ్యవహరించండి. మీ స్థాయి ఏంటో మీరు తెలుసుకొని మాట్లాడండి. బంగారం కొన్నారన్నా, నువ్వు చూసావా? తొంగేమన్నా? ఎక్కడన్నా దాచిపెట్టింది నీకేమైనా తెలిస్తే మాట్లాడు, చూపించు. ఎక్కడన్నా కొన్నది నీ దగ్గర వివరాలంటూ చూపించు. బుద్ధి లేనటువంటి వ్యాఖ్యలు, విచక్షణ లేనటువంటి వ్యాఖ్యలు, హుందాతనం లేనటువంటి వ్యాఖ్యలు, స్థాయి మరచి మాట్లాడేటటువంటి వ్యాఖ్యలు ఇవా? టీవీల ముందుకు వచ్చేమో జగన్మోహన్ రెడ్డి గారిని విపరీతంగా తిట్టడం, టీవీల వెనకేమో జగన్ గారంటే నాకు ద్వేషం లేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు, నాకు ఆయన అంటే గౌరవం, ఆయన కుటుంబం అంటే గౌరవం అని చెప్తావు. ఇంత 2 నాలుకల ధోరణిని మానుకోండి ఆదినారాయణ రెడ్డి గారు. ఇది మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని బతుకుని ఘోరం చేస్తాం. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రతుకుని ఘోరం చేసే స్థాయి మీది. జగన్ గారితో పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ 23 సీట్లకు పడిపోయిన చరిత్రని మర్చిపోయావు నువ్వు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని తొక్కేయాలని చూసినటువంటి కాంగ్రెస్ పార్టీ మట్టిలో కలిసిపోయింది ఈ రాష్ట్రంలో. మర్చిపోయారు మీరు. మళ్ళీ మీకు
గతి పట్టకుండా చూసుకోండి. మీ ఉడత ఊపులకి చింతకాయలు రాలవు. మంత్రి పదవి కావాలంటే మరో మార్గాన్ని చూసుకో తప్ప విచక్షణ లేకుండా మాట్లాడితే తగినటువంటి శాస్తి మీకు జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మూడవది, అనేక రకాలైనటువంటి సమస్యలు. ఈ రాష్ట్రంలో కల్తీ లిక్కర్, విచ్చలవిడిగా కల్తీ లిక్కర్. ఎవరినండి అరెస్ట్ చేసింది? వ్యాపారం చేస్తుంది ఎవరు? దానిలో భాగస్వాములు ఎవరు? ఆ వ్యాపారాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు? అమ్ముతుంది ఎవరు? మొత్తం తెలుగుదేశం నాయకులు కాదా? ఈ రాష్ట్రంలో 16 నెలల నుంచి నకిలీ మద్యం తయారవుతుంటే, ప్రభుత్వం నిజంగా పనిచేస్తూ ఉంటే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల పాత్ర లేకపోతే బయటకు రాదండి లిక్కర్ కేసు? బయట పెట్టరా? జనార్దన్ అనే వ్యక్తి యొక్క ఫోన్ పోయినా కూడా దానిలో డేటా తెప్పించగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఫోన్ పోయిందని చెప్పి కూడా ఆ ఫోన్ తోటే వీడియో తీపిచ్చి బయటికి రిలీజ్ చేయించగలిగినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మరి 16 నెలల నుంచి నకిలీ మద్యం తయారయ్యి విచ్చలవిడిగా బెల్ట్ షాపుల్లో, పర్మిట్ రూముల్లో, తెలుగుదేశం నాయకులు నిర్వహిస్తున్నటువంటి మద్యం షాపుల్లో విచ్చలవిడిగా అమ్ముతుంటే తెలియదా అండి? ఖచ్చితంగా ఇది తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైనటువంటి నేతల్ని 2014 నుంచి 19 వరకు బలంగా చంద్రబాబు నాయుడు గారి తప్పుల మీద నిలదీసినటువంటి వారిని, 2014 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారి బీ గ్యాంగ్ చేసినటువంటి దోపిడీ మీద మాట్లాడినటువంటి వ్యక్తుల్ని టార్గెట్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప జోగి రమేష్ గారికి ఏం సంబంధం అండి? జనార్దన్ రావు అనేటటువంటి వ్యక్తి చెప్పినటువంటి ఒకే ఒక్క ఆ వాంగ్మూలాన్నో లేకపోతే వీడియో తీసుకొని మీరు కేసులు కట్టేసి ఎంక్వైరీ చేయకుండా ఒక బీసీ నేతని బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని, మాజీ మంత్రి గారిని, వారి కుటుంబ సభ్యుల మీద కూడా కేసులు. ఇంత కక్షా రాజకీయాలు ఈ దేశంలో బహుశా ఏ నాయకుడు చెయ్యడు అనేది స్పష్టం. ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రోజు రోజుగా పెరుగుతున్నటువంటి ఆదరణ, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి వారి పర్యటనలకి పెరుగుతున్నటువంటి ఆదరణ, ఇవి తట్టుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, విచ్చలవిడిగా దోపిడీ చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలని కంట్రోల్ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఒకరికి మధ్యలో ఎమ్మెల్యేలకి ఎంపీలకి మధ్యలో తగాదాలను కూడా కంట్రోల్ చేయలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయన బ్యాచ్ బినామీ గ్యాంగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమైనా చేయగలుగుతుందా? శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయగలుగుతారా? ఒక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి నకిలీ మద్యం వ్యాపారం జరుగుతుందని బయట పెట్టలేదండి. కల్తీ మద్యం వ్యాపారం జరుగుతుంది అని బయట పెట్టలేదండి. నీ ఎమ్మెల్యే బయట పెట్టిందే ఇవాళ ప్రపంచం మొత్తం చూస్తుంది. ఆ రోజు అతను చెప్పాడు, ఈరోజు రాష్ట్రం మొత్తం నలుమూలల మీ మూలాలు బయటపడుతూ ఉన్నాయి. ఆ ఎమ్మెల్యేనే కంట్రోల్ చేయలేక ఇవాళ కాంప్రమైజులకు పిలిపించి మీటింగులు పెట్టుకుంటున్నటువంటి స్థాయి మీ పార్టీది. ముగ్గురు నాయకులు కలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనకి 50% కూడా రీచ్ కాలేనటువంటి పరిస్థితి. 16 నెలల్లో ప్రతి వ్యవస్థ దిగజారిపోయింది. ప్రతి వ్యవస్థ తెలుగుదేశం నాయకుల దోపిడీకి బలవుతుంది. అధికారుల్ని తన ప్రైవేట్ సైన్యంగా మార్చుకుంటూ, పోలీసుల్ని పెట్టి భయపెడుతూ వారితోటి దోపిడీ చేస్తుంది. వాస్తవం కాదా? వేల మంది మీద కేసులు పెట్టినా భయపడుతున్నామా? ఎంతమందిని జైల్లో పెట్టారు? భయపడ్డామా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నటికీ
ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుంది. ప్రజల కోసం ధర్నాలు కార్యక్రమాలు చేస్తూనే ఉంటుంది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు ఇకనైనా కొంతన్నా హుందాగా వ్యవహరించండి. ఆ సభ యొక్క హుందాతనాన్ని తగ్గించకండి. ఆ చైర్ యొక్క హుందాతనాన్ని తగ్గించకండి. సభని ఒక కౌరవ సభగా కాకుండా గౌరవ సభగా మార్చండి. ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను తెలియజేస్తాయి తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేవు. మా యొక్క సంకల్పాన్ని శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దార్శనికతని నాయకత్వాన్ని మీరు ఏ విధంగా కూడా తగ్గించలేరు. శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉన్న ఏకైక పార్టీ కాబట్టి ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం. గౌరవంగా, హక్కుగా మా యొక్క నియోజకవర్గ ప్రజల కోసం ఇవ్వాలని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. సభకి రావాలని లేకపోతే న్యాయస్థానానికి వెళ్తామా? మిమ్మల్ని కూడా అడుగుతున్నాం కదా, తగిన సమయాన్ని కేటాయిస్తామని చెప్పండి. మీకు దమ్ముంటే వస్తామని అడుగుతున్నాం కదా, దమ్ముంటే ఇచ్చి చూడండి. 11 మందిని ఎదుర్కోండి. ఒక టైంకి ఇచ్చి చూడండి. మీరు చెప్పండి, 164 మంది ఉన్నారు కదా, మీరు 164 మంది కలిసి 11 మంది వేసేటటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పగలిగితే, మీరు సజావుగా గౌరవ సభగా మీరు సభను నడపగలిగితే అప్పుడు మాట్లాడుకుందాం. ఇలా విచక్షణ లేకుండా మాట్లాడడం మానుకోవాలని వారికి హితవు పలుకుతూ వెంటనే వారి వ్యాఖ్యల్ని వారు విత్డ్రా చేసుకోవాలి.